ప్రభుత్వం సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆదర్శ పాఠశాల సేవలను ప్రతి విద్యార్థికి అందేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కొండపాక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ నాగార్జున సాగర్ తెలిపారు. చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి యోగా, ఆత్మరక్షణకు కరాటే వంటి శిక్షణ నేర్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలను, వివిధ రకాల కుట్లు, అల్లికలు వంటివి నేర్పించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ నాగార్జున సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి మీడియాతో ఆయన మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశానికి విద్యార్థులు తమ దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో కానీ, ఆదర్శ పాఠశాలలో కానీ దరఖాస్తు చేసుకోవడానికి సౌకర్యం ఉందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ఆదర్శ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందన్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. గత సంవత్సరం 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలో జిల్లాలోనే కొండపాక ఆదర్శ పాఠశాల మొదటి స్థానంలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కొండపాక మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆదర్శ పాఠశాలను వేదిక చేయాలని కోరారు. నమస్కారం. కొండపాక మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసము దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఈ నెల 28వ తారీఖు లోపు మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో కానీ లేదా పాఠశాలకు వచ్చినా కానీ మేము దరఖాస్తు చేయబడుతుంది. మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు: మా పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, అలాగే రుచికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. అలాగే బాలికల ఆత్మరక్షణ కోసము కరాటే లాంటి విద్యలు నేర్పిస్తున్నాము. అలాగే మానసిక, శారీరక పరిమితి కోసము యోగా లాంటి కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. అలాగే కంప్యూటర్ విద్య 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ కంప్యూటర్ విద్య నేర్పిస్తున్నాము. వొకేషనల్ కోర్సులు కూడా కలవు. అలాగే రిటైల్ వంటి కోర్సులు కూడా మా పాఠశాలలో కలవు. కొండపాక మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని మండల కేంద్రంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గత సంవత్సరం 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో సిద్దిపేట జిల్లాలో మొదటి స్థానంలో మా పాఠశాల ఉండడం గర్వకారణం. మీరు కూడా మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించి మీ పిల్లల యొక్క భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నిర్మిస్తారని కోరుకుంటున్నాను.